విద్యా కమిషన్కు పచ్చజెండా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం త్వరలో చైర్మన్, ముగ్గురు సభ్యుల నియామకం, మెంబర్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి, శిశు విద్య నుంచి వర్సిటీ విద్య వరకు సమగ్ర విధానాల రూపకల్పన కమిషన్ లక్ష్యం అంటూ ఒకరు చూస్తాం. తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రధానంగా అన్ని రకాల విద్యలో నాణ్యత పెంపొందించడమే లక్ష్యంగా అవసరమైనటువంటి విధి విధానాలను రూపొందించి కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. విద్యారంగంలో ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి మార్పులను ఆకలింపు చేసుకొని చర్చించి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. పైలట్ అధ్యయనాలు, విధాన పత్రాల రూపకల్పనకు సంప్రదింపులు, మార్గదర్శకాలు, నిబంధనలు తదితర వాటి కోసం సహకరిస్తుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశ మంగళవారం జీవో 27 జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతూ రాగా ఎట్టకేలకు అది కార్యరూపం దాల్చింది. కమిషన్లో చైర్మన్, ఒక ముగ్గురు విద్యారంగ నిపుణులు, మెంబర్ సెక్రటరీ ఉంటారు. అధికారేతర సభ్యుల పదవీకాలం 2 ఏళ్లు. కమిషన్ కార్యకలాపాల సమన్వయానికి ఏదైనా ఒక ప్రభుత్వ విభాగాధిపతి స్థాయి హోదా ఉన్న అధికారిని మెంబర్ సెక్రటరీగా నియమిస్తారు. అంటే ఐఏఎస్ అధికారిని ఆ హోదాలు నియమిస్తారు. ప్రభుత్వానికి సిఫారసు చేసేందుకు కమిషన్ వివిధ భాగస్వామ్య పక్షాలతో విస్తృతమైన సంప్రదింపులు జరపవచ్చు. లక్ష్యాల సాధనకు అవసరమైతే నిపుణులు, కన్సల్టెంట్లను, వృత్తి నిపుణులను నియమించుకోవచ్చు. డిప్యూటేషన్ లేదా ఓడీపై విద్యాశాఖలో ఉద్యోగుల సేవలను వినియోగించుకోవచ్చు అంటూ చాలా క్లియర్గా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి విద్యా కమిషన్ ఏదైతుందో ఈ విద్యా కమిషన్ చైర్మన్గా ఖచ్చితంగా ఆకునూరి మురళి గారు నియమించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా మనకైతే కనబడతా ఉంది. సో ఆకునూరి మురళితో పాటు ఇంకొక ముగ్గురు ఎవరైతే ఉన్నారో విద్యావేత్తలతో పాటు ఒక సెక్రటరీ కూడా మెంబర్గా ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సో మొత్తానికైతే 5 సభ్యులతో కూడినటువంటి ఈ యొక్క కమిటీ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ పరిస్థితులపై సమగ్రమైనటువంటి స్టడీ చేయడమే కాకుండా ఈ విద్యారంగ అభివృద్ధికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను, చాలా స్పష్టమైనటువంటి స్టడీని చేసి ప్రభుత్వానికి అందజేసి తద్వారా ఇక్కడ రాష్ట్రంలో విద్యారంగ పెరుగుదలకు, విద్యారంగ అభివృద్ధికి దోహదపడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఆకునూరు మురళి గారి విషయంలో ఇక మనం ఆయన మీద ఎలాంటి నెగిటివ్ అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అక్కడ విద్యారంగం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఆల్రెడీ ఆయన చేసినటువంటి అనేక సంస్కరణల వల్ల ఈరోజు విద్యారంగం అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో దూసుకుపోతా ఉన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అదే విధమైనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కూడా ఆయన అదే విధమైనటువంటి ఆచరణ కూడా చేస్తారని చెప్పేసి నాకైతే ఆశాభావం అయితే కనబడతా ఉంది. సో చూద్దాం ఏమవుతుందో.